హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్కైఫ్లేర్ నెట్వర్క్స్. దళపతి విజయ్ అండ్ కరూర్ స్టాంపీడ్ కేసులో కొత్త అప్డేట్. తాజాగా తమిళ స్టార్ దళపతి విజయ్ సంబంధించి కరూర్ స్టాంపీడ్ ఘటనలో సుప్రీంకోర్టు పెద్ద నిర్ణయం వెలువడింది. ఈ విషాద ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోయారు. మరియు ఇది విజయ్పై రాజకీయ సామాజిక విమర్శలు తెచ్చింది. ముందు మద్రాస్ హైకోర్టు తీర్మానం విజయ్ అండ్ ఆయన పార్టీ పబ్లిక్ ర్యాలీ నిర్వహణలో తప్పిదాలు చేశారు అని పేర్కొంది. సరిగ్గా ప్లాన్ చేయని ర్యాలీ కారణంగా ప్రజలు ఇబ్బందులు పడినట్లు పేర్కొంది. హైకోర్టు మొత్తం తప్పును విజయ్ అండ్ పార్టీ మీదే వేయగా విజయ్ అండ్ పార్టీకి తప్పులేమీ లేనని సూచించింది. సుప్రీంకోర్టు తమిళనాడు ప్రభుత్వం ఎందుకు విజయ్ టీవీకేకి అనుమతి ఇచ్చింది అని ప్రశ్నించింది. ఇటీవల ఏఐఏడీఎంకేకి ఇలాంటి అనుమతి ఇవ్వని సందర్భంలో విజయ్కి అనుమతి ఎలా వచ్చిందో వివరించింది. ఈ విధంగా సుప్రీంకోర్టు ప్రభుత్వం కూడా బాధ్యత ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇది విజయ్ అండ్ ఆయన పార్టీకి కొంత ఊపిరి అని చెప్పవచ్చు. హైకోర్టు మొత్తం తప్పును విజయ్ అండ్ పార్టీపై వేసింది. కానీ సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కూడా బాధ్యుడిగా పేర్కొన్నందున ఇది పార్టీకి ఒక మార్జిన్ ఆఫ్ రిప్లీస్ అని చెప్పవచ్చు. మరిన్ని విశేషాల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. సీ యు ఆన్ స్కైఫ్లేర్ నెట్వర్క్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.